చూడండి కరెక్ట్గా సన్సెట్ టైంకి వారు మ్యూజియం అయితే వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. కట్ హార్ట్ కట్ డీప్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. నేను ఒకసారి అడగాలి మరి ఎటు సైడ్ నుండి ఎంట్రన్స్ అని తెలియదు. ఇది మనకి ఉదయం జైసల్మేర్ వార్ మ్యూజియంకి అయితే వెళ్దామని నేను ఆటో ఎక్కుదాం అనుకున్నాను. కానీ సుమారు మనకు 13 కిలోమీటర్లు అండి. వాళ్ళు చక్కగా ఎంత సింపుల్గా 350 రూపాయలు అడిగారు. నేను 350 రూపాయలు నేను ఇవ్వలేక బస్సు అయితే ఎక్కాను. మనకి జోధ్పూర్ బస్ స్టాండ్ సమీపంలో సిటీ బస్సులు ఆగుతాయి. ఆ సిటీ బస్సు అయితే ఎక్కాను. సో ఇక్కడ మనకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు, కానీ బస్సు అనేది తక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుండి వార్ మ్యూజియంకి వెళ్ళి చక్కగా ప్రాంతీయులందరూ కూడా జైసల్మేర్ ఫోర్ట్ దగ్గరే ఉండిపోతున్నారు తప్పించి ఎవరు కూడా మనకి వార్ మ్యూజియం మన మిలిటరీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళదలుచుకున్నాను. సో అందుకనే వెళ్తున్నాను. సో అది కీప్ రోజు అప్డేట్. మరి ఎక్కడ ఉండేది మనకు బస్సు ఛార్జెస్ మ్యాక్స్ నాకు తెలిసి 20 రూపీస్ నుంచి ఎక్కువ ఛార్జ్ అయ్యారు. ఇక్కడ 20 అటు 20 40 రూపీస్ చక్కగా మ్యూజియం అయితే నేను చక్కగా చూసి అయితే మళ్ళీ నేను జైసల్మేర్ అయితే వచ్చేస్తాను. 99 స్టేట్ సో ఫైనల్ అయితే 20 రూపాయలతో చక్కగా జైసల్మేర్ వార్ మ్యూజియంకి అయితే వచ్చానండి. నాకు జైసల్మేర్ ఫోర్ట్ ఎంత అద్భుతంగా ఉందో ఖచ్చితంగా ఇది నేను నా లిస్ట్లోకి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫోర్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ జైసల్మేర్ వచ్చేటప్పుడు నాకు అద్భుతంగా ఈ మ్యూజియం అయితే కనిపించింది. ఖచ్చితంగా ఇది జవాన్లకి డెడికేట్ చేస్తూ ఖచ్చితంగా వస్తామని నేను నిర్ణయించుకున్నాను. మనకి అద్భుతంగా తయారు దగ్గర మనకి అద్భుతమైన వార్ మ్యూజియం అయితే ఉందండి. మన విజయాలు, మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినవన్నీ కూడా ఈ అద్భుతమైన మ్యూజియంలో ఉంటాయి. చాలా బ్యూటిఫుల్, ఎంత బాగుంది చూడండి. తెప్పల ట్యాంకులు కొడితే వెళ్ళి దిమ్మలు తిరిగిపోతే జైసల్మేర్ వార్ మ్యూజియం చూడండి. కరెక్ట్గా సన్సెట్ టైంకి వార్ మ్యూజియంకి అయితే వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. కట్ హార్ట్ కట్ డీప్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. నేను ఒకసారి అడగాలి మరి ఎటు సైడ్ నుండి ఎంట్రన్స్ అని తెలియదు. ఇది మనకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి. బ్యూటిఫుల్, ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో కరెక్ట్గా బస్సు ఎక్కడ ఆగిందో అక్కడే మనకి ఎంట్రన్స్ అండి. వెళ్ళి మన జవాన్లు వార్లు వాళ్ళ లోపల ఏముందో అంటే నాకు జవాన్లు ఎక్కడైనా ఉంటే వెళ్ళిపోతాను వెంటనే. బ్యూటిఫుల్, నేను లోపలికి అయితే మళ్ళీ మిగతా భాగం చూపిస్తాను. సో ఇది కూడా బస్సు డైరెక్ట్గా ఇక్కడే ఆగుతుందండి. మీరు ఎప్పుడైనా జైసల్మేర్ వచ్చేటప్పుడు ఆటోలకి వీటికి తగలేయకండి. డైరెక్ట్గా బస్సు అయితే మనకి 20 రూపాయలతో చక్కగా మన మ్యూజియంకి అయితే రావచ్చు. నేను కాకపోతే ఆ పక్కకి ఎందుకు వెళ్ళి తీసానంటే అది ఎంట్రన్స్ కాబట్టి బాగుంటుంది కాబట్టి ఆ పక్క నుండి తీసాను. ఇది కూడా మనకి వెహికల్ పార్కింగ్ దగ్గర నుండి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళి కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. సో మీరు వెహికల్ పార్కింగ్ దగ్గర చక్కగా మీరు ఎంట్రన్స్లో మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దాంతో తీసుకోండి, ఇదంతా పార్కింగ్. టికెట్ అనేది అక్కడ తీసుకోవాలన్నారు. కరెక్ట్గా సూర్యాస్తమయ టైంకి అయితే నేను మ్యూజియంకి వచ్చాను. తెలుగు కర్ణాటక అతనికనే జవాను అది చక్కగా తెలుగు మాట్లాడతారండి. తమ్ముడు ఇది నువ్వు రాసిస్తావు నేను రాసినా అన్నారు, అతనే రాసిస్తారు. సో చూసారా, నాకు ఇలాంటివి చూస్తేనే బూస్టప్ అవుతాను. ఐ డోంట్ స్టాప్ వెన్ ఐఎమ్ టైర్డ్, ఐ స్టాప్ వెన్ ఐఎమ్ డన్. అందుకే నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నా లక్ష్యాన్ని నేను చేరుకునేదాకా నేను వదలనండి. వైష్ణవ మాత వరకు నేను ఖచ్చితంగా వెళ్ళాలి. లైఫ్ ఈజ్ ఈదర్ ఏ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ డూ నథింగ్ ఎట్ ఆల్. సో ఏంటి అది అనుకుంటాను. ఐస్ క్రీమ్ పవర్ నా టికెట్ చూడాలి, టికెట్ ఎంత చార్జ్ చేస్తారో ఏంటో. मीडियम गनों ने पोस्ट पर भारी गोलाबारी शुरू कर दी। अब साफ हो गया कि दुश्मन का मुख्य हमला लोंगेवाला पोस्ट पर ही होना है। उस रात पेट्रोल से आई रिपोर्ट
लेफ्टिनेंट कर्नल एम के हुसैन ने कंपनी की सपोर्ट में रिकॉइललेस गन के 2 डिटैचमेंट सादेवाला से मूव करने का हुक्म दिया। Right. Be ready to hit the enemy, as none of our tanks are there. So, whichever tank you see, hit them and hit them hard. Let Lord give our boys the strength to hold their positions. मुश्किलें तो तमाम होती हैं, मगर हौसले हार नहीं जाते हैं। जिन्हें मंजिल की खबर होती है वो अपने रास्ते खुद ही बनाते हैं। सूबेदार रतन सिंह साहब, कंपनी को फॉलो करो। जी सर। पूरी टैंक रेजिमेंट, याद करो गुरु गोविंद के वचन, हर एक सिख 100 लाख के बराबर है। आज हर जवान दुश्मन के 20 जवानों पर भारी पड़ेगा और इस पोस्ट की हिफाजत में डटा रहेगा। जब तक मैं न कहूं, कोई जारी नहीं करेगा। आने दो दुश्मनों को और थोड़ा नजदीक। की पहली सफलता मिल चुकी थी। ऐसे में दुश्मन के सैनिकों के हमले को रोकने का काम एमएमजी पोस्ट पर तैनात सिपाही जगजीत सिंह ने बखूबी निभाया। घमासान लड़ाई में दुश्मन के इरादों को नाकाम करते हुए उनको वीर गति प्राप्त हुई और उनके इस सर्वोच्च बलिदान के लिए उन्हें वीर चक्र से सम्मानित किया गया। सूबेदार बचत्तर सिंह ने अपनी सूझबूझ और अद्भुत रणकौशल का परिचय देते हुए हमारी 2 रिकॉइललेस गन जीप के सहारे दुश्मन की पूरी टैंक रेजिमेंट को रात भर रोक कर रखा और एंटी टैंक कार्यवाही में दुश्मन के टैंकों को बर्बाद कर दिया। दुश्मन को गुमान भी नहीं था कि मेरी रक्षा के लिए तैनात भारतीय सेना की ये छोटी सी टुकड़ी ही दुश्मन के लिए काफी होगी। इस लड़ाई के दौरान राणोतार की एडवांस लैंडिंग ग्राउंड से आर्टिलरी के मेजर आत्मा सिंह और कैप्टन पीपीएस सांघा ने अपने क्रूशक विमान से मुश्किल परिस्थितियों में उड़ान भरी और दुश्मन की हर हरकत पर नजर रखते हुए एयर ऑपरेटिंग पोस्ट से एयरफोर्स स्टेशन जैसलमेर को लगातार ग्राउंड टारगेट की जानकारी देते रहे। Mr. Chandpuri, my hunters have taken off from Jaisalmer and they will be there in minutes to destroy them. महज एक मामूली टारगेट की तरह प्रतीत होगा। उन्हें आसानी से निशाना बनाते हुए एक एक करके नेस्तो नाबूद कर दिया गया। इस लड़ाई में भारतीय वायुसेना की हंटर्स पोस्ट पर फिर से हमला किया। भारतीय सेना की कमांडर्स ने पाकिस्तान की इस चाल को पहले ही समझ लिया था और लोंगेवाला पोस्ट को लेफ्टिनेंट कर्नल एएस गरेवाल की कमांड वाली 17 राजपूताना राइफल्स की डेल्टा कंपनी, 20 लांसर्स की एक टैंक ट्रूप और 170 फील्ड रेजिमेंट की तोपों से रीइंफोर्स कर दिया और अब इन जांबाजों ने मिलकर लोंगेवाला पर हुए दूसरे हमले का मुंह तोड़ जवाब दिया। 20 लांसर्स के ट्रूप लीडर दफेदार हरबीर सिंह ने अपनी जान की परवाह न करते हुए अकेले दुश्मन के 2 टैंक बर्बाद कर उनका मनोबल तोड़ दिया। इस घमासान लड़ाई में दफेदार हरबीर सिंह ने शहादत हासिल की। इसके लिए उन्हें मरणोपरांत वीर चक्र की उपाधि प्रदान की है।
की लोंगेवाला की लड़ाई में पाकिस्तान को भारी नुकसान पहुंचा और उसके कई सैनिक मारे गए। लोंगेवाला की लड़ाई अब तक खत्म नहीं हुई थी, क्योंकि दुश्मन अब भी हमारी सीमा के अंदर मौजूद था। अपने अहम के शिकार पाकिस्तानी सेना के 51 ब्रिगेड की बची हुई टुकड़ियों ने बॉर्डर पोस्ट 638 के इलाके में डिफेंस इख्तियार कर रखा था। दुश्मन अब बिना पानी और रसद के रेत में फंसा हुआ था। उसके तमाम टैंक और वाहन बर्बाद हो गए थे और अब उसकी बची हुई ताकत को खत्म करने का टास्क बॉर्डर पोस्ट 638 के एरिया में ब्रिगेडियर एन रामादास 30 इन्फेंट्री ब्रिगेड की कमांड में 13 कुमाऊं और 6 इंडिपेंडेंट आर्मर्ड स्क्वाड्रन को दिया गया। 1962 में रजांगला में अपनी शूरवीरता से पहचान बनाने वाली 13 कुमाऊं अब लेफ्टिनेंट कर्नल आर.वी. चाटर की कमांड में पुनः अपने रण कौशल के प्रदर्शन के लिए उत्सुक थे। नए T-55 टैंकों से लैस मेजर आर.डी. लॉ की कमांड में 6 इंडिपेंडेंट आर्मर्ड स्क्वाड्रन भी दुश्मन पर पहल बरसाने के लिए तत्पर थी। भारतीय सेना के इस हमले का आगाज बॉर्डर पोस्ट 638 के इलाके में प्लान के मुताबिक हुआ। भारतीय सेना के इस हमले से बुरी तरह घबराई पाकिस्तानी सेना की आर्टिलरी ने बौखलाहट में अंधाधुंध गोले बरसाने शुरू कर दिए। लेकिन आर्टिलरी की परवाह किए बिना 6 इंडिपेंडेंट आर्मर्ड स्क्वाड्रन ने जहां दुश्मन को भारी नुकसान पहुंचाया, वहीं 13 कुमाऊं ने एक के बाद एक हमला जारी रखा। भारतीय सेना की 168 फील्ड रेजिमेंट ने इन्फेंट्री को बखूबी सपोर्ट करते हुए बॉर्डर पोस्ट 638 के बंकरों में छुपे हुए पाकिस्तानियों पर गोले बरसाकर उनके हौसले पस्त कर दिए। 13 कुमाऊं की डेल्टा कंपनी के नेतृत्व के लिए मेजर D.S. शेखावत को सेना मेडल से नवाजा गया। अपने स्क्वाड्रन के सफल मार्गदर्शन और वीरता का परिचय देने के लिए मेजर R.D. लॉ, जो बाद में ब्रिगेडियर बने, उन्हें वीर चक्र से सम्मानित किया गया। लेफ्टिनेंट भंडारे और नायब रिसालदार जैन सिंह ने स्क्वाड्रन की शौर्य गाथा में अपनी शहादत से ऐतिहासिक पन्ने जोड़ दिए। टैंक के ऊपर खड़े होकर दुश्मनों पर गोलियों की बौछार करने और साथ ही आर्टिलरी फायर को सही दिशा देने के लिए कैप्टन G.S. बाजवा के साथ रेडियो ऑपरेटर लांस नायक टेकराम को वीर चक्र से सुशोभित किया गया। ये अटैक इतना जोशीला और प्रभावशाली था कि दुश्मन अपने हथियार और मरे हुए साथियों को भी छोड़कर भागता हुआ दिखाई दिया। भारतीय सेना और वायुसेना के मजबूत अटैक के बाद दूर दूर तक अगर कुछ दिखाई दिया तो भागते हुए पाकिस्तानी सेना के कदमों के निशान और बर्बाद टैंकों के ऊपर खुशी से नाचते मेरे जांबाज सैनिक। इतनी विकट परिस्थितियों में एक छोटी सी फौज की टुकड़ी ने दुश्मन को इतना भारी नुकसान पहुंचाया जो शायद ही किसी और लड़ाई में हुआ होगा। और शूरवीरता से दुश्मन पर जीत हासिल की और इस तरह बैटल ऑफ लोंगेवाला की लड़ाई भारत के सैन्य इतिहास में एक अमर और यशस्वी विजय गाथा बन गई। भारी नुकसान होने के बाद पाकिस्तानी सेना ने मेरे इलाके में दोबारा कोई और दुस्साहस करने की हिम्मत नहीं की। 16 दिसंबर 1971 को भारत पाक युद्ध की समाप्ति की घोषणा की। हमारा दुश्मन आज तक इस करारी हार से उभर नहीं पाया है। ढाका में 93,000 पाकिस्तानी सैनिकों ने हमारे परचम के आगे घुटने टेक दिए और पाकिस्तानी लेफ्टिनेंट जनरल A.A.K. नियाजी ने लेफ्टिनेंट जनरल J.S. अरोड़ा के सामने आत्मसमर्पण दस्तावेज पर हस्ताक्षर किए। इस युद्ध के दौरान भारतीय सेना के 11,880 जांबाज ऑफिसर, JCOs और जवान शहीद हुए। पाकिस्तानी सेना के लगभग 32,000 सैनिक या तो युद्ध में मारे गए या बुरी तरह जख्मी हुए या लापता हो गए। मुल्क की खुशहाली की खातिर यतीमी की चादर ओढ़ ली। सलाम
सलाम उन परिवारों को जिन्होंने अपने लख्त जिगर को मोर्चे पर डटे रहने के लिए रुखसत किया। सलाम उन बूढ़े माँ बाप को जिन्होंने अपने लाल को कांधा दिया। आप सभी को मेरा तहे दिल से सलाम। इस लंबे मुश्किल सफर में जिसने मेरे वजूद को बनाए रखा, वो था मेरे वीर सिपाहियों का अदम्य साहस और देश के लिए उनका निस्वार्थ बलिदान। उनके बूढ़े माँ बाप की दुआएं, साहस बढ़ाती हुई वीरों की कलाई पर बहनों की राखी, बीवी बच्चों का कभी न खत्म होने वाला इंतजार, और साथ में इस देश के लाखों करोड़ों लोगों की दुआएं। मैं आप सभी देशवासियों को तहे दिल से धन्यवाद देता हूं। आज मैं उन सभी का शुक्रगुजार हूं जो मेरे इस जैसलमेर वॉर म्यूजियम में उपस्थित रहे। आप लोगों का यहां देश के कोने कोने से आना मेरे यकीन को और गहरा कर देता है कि मेरा सारा देश हर दम हर वक्त मेरे सैनिकों के कंधे से कंधा मिलाकर खड़ा है। आज आपने मेरे उन शूरवीर योद्धाओं की गौरवशाली गाथाएं सुनी और दिल से महसूस की। आप सभी की इस देशभक्ति की भावनाओं को मैं तहे दिल से सम्मान देता हूं। मुझे गर्व है आप सभी पर, मुझे गर्व है अपने सैनिकों पर, मुझे गर्व है अपने सारे देश पर कि यहाँ मौजूद देशवासी के जहन में अपने देश प्रेम की ज्वाला दमक रही है। आओ वादा करें इसे कभी बुझने नहीं। और अंत में मेरी यही दुआ है कि मेरा देश अमर रहे, मेरा देश कुशल रहे और मेरी भारत माँ की ये बहादुर शूरवीर हमेशा विजयी रहे। भारत माता की जय। जय हिंद। शेर के कंकण में रण है, ईमान का धन है, चांद तिरंगा तन मन है, याद हो एक तो अर्पण है। कश्मीर सही सरताज देश का रामेश्वर पद कमल है, आसाम गुजरात भुजा देश की राजस्थान तट रक्षक है। इसी रेत में डटे रहेंगे, भारत माँ के हम हैं शेर। राजस्थान की जान शान है जैसलमेर, ये जैसलमेर। राजस्थान की जान शान है जैसलमेर, ये जैसलमेर। भारत माँ की जान शान है जैसलमेर।
Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white, and I'm